ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తుంది. 7 నెలల్లో కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఆ రోజు కూటమి నాయకుల వాగ్దానాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ సార్ గారు కానీ పాదయాత్ర చేస్తూ సూపర్ 6 భాగంగా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు మేము హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఈరోజు నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కింద 897 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వంలో 53 కార్పొరేషన్ చేశాం, 56 కార్పొరేషన్ గొప్పగా చెప్పుకుంటూ అసలు కార్పొరేషన్ చైర్మన్కి చేరలేకుండా చేశారు గత ప్రభుత్వం. మరియు ఇప్పుడు కొంతమంది నాయకులు చెప్తారు 6 నెలలు అయింది, సూపర్ 6 పోయింది, అన్ని పోయింది, ఆయన ఒప్పుకోలేదని. కొంచెము మాట్లాడేటప్పుడు కూడా రాజకీయ నాయకులు ఆలోచన చేయాలా. మీ చేత మీ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ చేసింది మీరు అన్నం క్యాంటీన్ రద్దు చేశారు. పేదలు తిన్న అన్నము 5 రూపాయలకి చదువులు ఆ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఘనత మీది. తర్వాత ఎన్నో టెండర్లు రద్దు చేశారు. గత ప్రభుత్వంలో 14 నుంచి 19 సంవత్సరంలో ఎన్నో వర్క్ చేశారు. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రద్దు చేశారు రీటెండర్ పేరుతో. తర్వాత రీటెండర్ చెప్పి ఎక్కడో న్యాయ పైస పని చేయలేదు మీరు. ఈరోజు 6 నెలల లోపల మేము సూపర్ 6 భాగంగా 2000, 3000 నుంచి 4000 చేసాం ఒకేసారి. అదే ఏప్రిల్ నుంచి. వికలాంగులకి 6000 చేశాం. మీరు పెంచుకుంటూ పోతామని 1000 రూపాయలకి 5 ఏళ్ళు గడిచారు. మీరు 1000 రూపాయలు పెంచక 5 ఏళ్ళు వేశారు మీరు. తర్వాత సూపర్ 6 భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ మార్చి లోపల ఒకటి ఇచ్చాం. మార్చి మరి రెండవ దానితో సిలిండర్ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు ఎక్కడెక్కడ చేయలేదు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లో తిరిగినాడు 5 ఏళ్ళు. ఎక్కడ గొంతులు ఉన్నా, ఎక్కడ ధర్నా చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయనకైనా సీఎం సిగ్గు వస్తుందని ఆయనే రోడ్డు నిలబడి గుంతులు నీళ్లు కూడా వరబడి అంటించారు. అప్పుడు చేశారు. ఆయన సొంతంగా రోడ్డు తయారు చేసిన కొన్ని గుంతులు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి బుద్ధి రాలేదు. అప్పుడున్న నాయకులు కూడా సిగ్గు రాలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి లోపల గుంతలు లేని రోడ్డు వేస్తామని ఈరోజు ఆ ప్రకారం గుంతలు లేని రోడ్డు చేశాం. మాకు ఇంట్లో చెత్త పన్ను కూడా వేసేవాళ్ళు. అప్పుడు చెత్త పన్ను కూడా మీరు వసూలు చేశారు. దాన్ని ప్రభుత్వంగా చెత్త పన్ను రద్దు చేశాం. 20 ల్యాండ్ యాక్ట్ మా భూమిని రిజిస్టర్ మా భూమి కొంటే మీ పేరుతో చేసుకుంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టదారు ఫోటో పెట్టి పట్టదారు పాసుకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అది మంచిది కాదు. మా తాత సంపద శాస్త్రి కానీ మా తాతను వేసుకోవాలా, మా ఫోటో వేసుకోవాలి తప్ప నీ ఎవడు వేసుకోలేక నేను ఫస్ట్ ప్రభుత్వంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేశాం. రైతులు ఎంతో ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తెచ్చి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు. 24 గంటలు ధాన్యం సేకరణ చేస్తున్నాం. చేసి 24 గంటలు డబ్బులు కూడా ఇస్తున్నాం. ఆ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. 3 నెలలది కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇతను 3 నెలలది కూడా ధాన్యం రేట్ ఇవ్వలేదు. 24 గంటలు ధాన్యం ఖరీదు చేసి 24 గంటలు డబ్బులు ఇస్తున్నాం. ఇసుక అప్పుడు 5,000, 20,000, 30,000. ఈరోజు ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక చేశాం. మధ్యలో ఎవరన్నా మేము ఇసుక వస్తే ఎవరు పోలీసులు పట్టకూడదు, ఎవరు ఇసుక ట్రాక్టర్ ఆపకూడదని ఉచిత ఇసుక చేసిన ఘనత మన నాయకుడు కూటమి నాయకులకి దక్కుతుందని ఈ ముఖంగా చెప్తున్నాను. 5 ఏళ్ళు అయితే వాలంటీర్ ఉద్యోగం తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం మిగలేదు. 5 ఏళ్ళు ఎంతో తల్లిదండ్రులు మా పిల్లలకు ఉద్యోగం రావాలా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తే ఎంతో ఖర్చు పెట్టి చదివించారు.
ఖర్చు పెట్టి చదివిస్తే ఎంతో ఆశతో మా కొడుకు ఇబ్బంది ఉద్యోగం వస్తుంది, నా కూతురికి ఉద్యోగం వస్తుంది, ఎంత ఆశ పెట్టుకుంటే 5 ఏళ్ళు పుణ్యాత్ముడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉద్యోగం లేదు, వాలంటీర్ తప్ప. ఈరోజు మెగా డిఎస్ కింద 16,050 ఉద్యోగాలు ఇస్తున్నాం ఈరోజు మేము. త్వరలో 2-3 నెలల్లో అది కూడా అయిపోతుంది మెగా డిఎస్ కింద. తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాం. స్కూల్ 10th వరకు ఇంతకు ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మేము మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. డ్రిప్ ఇరిగేషన్ కింద 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు. ₹1,00,000 అయితే 10,000 కడితే చాలు. ఈరోజు 10,000కి 90,000 ప్రభుత్వం భరిస్తుంది. గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కూడా అతను అమలు చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం. ఈరోజు చెప్తున్నారు ఎక్కడ రుణాలు ఎక్కడ డెవలప్మెంట్, మీరు ఎంత కనబడవేమో ఈరోజు కొంతమంది నాయకులకి. తర్వాత గవర్నెన్స్ యాప్ కింద ఈరోజు 160 సేవలు అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కర్లేదు ఇది, ప్రపంచంలో ఎక్కర్లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన లోకేష్ ఐటీ మంత్రి గారు, మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు దాసం పోతే ఆంధ్రప్రదేశ్ అదొక దేశం అని నాకు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం కాదు, ఒక దేశ పటంలో వెలిగిపోయింది. ఈరోజు ఇండస్ట్రీ ఎంత ఇండస్ట్రీలు వస్తున్నారు మీరే చూస్తున్నారు. తర్వాత హైకోర్టు బెంచ్ ఇస్తున్నాం కర్నూలుకి. ఆ రోజు హైకోర్టు